శ్రీ ఛానల్ తరపున అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను. మా నాగక్క ఇదిగోండి పొద్దున్నే దేవుడి గదిలో మొత్తం దండలన్నీ వేసేసి పూజ చేసేసి అందరికీ హారతి అయితే ఇస్తుంది. పెళ్ళికొడుకుని చేసిన రెండవ రోజండి ఇదైతే. రెండో రోజు కూడా మా సాయిని పెళ్ళికొడుకుని చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారో తెలుసా? మా బుజ్జమ్మ వాళ్ళ తోటికోళ్ళు వరలక్ష్మి, బావగారు, దుర్గారావు గారు అనమాట. వచ్చిన పేరెంటాలందరికీ కూడా మా వరలక్ష్మి పసుపు రాస్తుందండి. పెళ్ళికొడుకుని చేసిన తర్వాత రోజు నుంచి కూడా పెళ్లి వరకు మధ్యలో ఎన్ని రోజులుంటే అన్ని రోజులు పూటకొకరు చొప్పున దగ్గర వాళ్ళందరూ కూడా పెళ్ళికొడుకుని చేస్తూ ఉంటారనమాట. అలాగా ఈరోజు వీళ్ళు చేస్తున్నారంటే ముందు పెళ్ళికొడుకుని చేయడానికైతే వచ్చారు కదంటే అదే రోజు ఉన్నాం కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ మేమైతే పెళ్ళికొడుకుని చేసేస్తామని ఆ రోజు మా సాయిని పెళ్ళికొడుకుని చేశారనమాట. పెళ్ళికొడుకుకి బట్టలు పెట్టి పేరెంటాళ్ళందరికీ తాంబూలాలు వేరే ఇస్తారనమాట. వచ్చిన వాళ్ళందరితో కూడా ముందుగా అక్షంతలు వేయించారండి. అంటే ఈరోజు ఎక్కువ మంది ఉంటారనమాట. దగ్గరగా ఉన్న పేరెంటాలను పిలిచి వచ్చిన వాళ్ళందరినీ అక్షంతలు వేసి ఆశీర్వదించి తాంబూలాలు అయితే తీసుకుని వెళ్ళమని చెప్తారనమాట. ఇలాగా ఒక్కొక్క పూట ఒక్కొక్కళ్ళు పెళ్ళికొడుకుని చక్కగా చేసైతే కార్యక్రమం చాలా అందంగా అయితే నిర్వహిస్తుంటారండి. పల్లెటూరులో అయితే ఈ కార్యక్రమం ఇంకా బాగా జరుగుతుందనమాట. ఉన్న వాళ్ళందరూ కూడా జంటల వైజ్ అయితే మొత్తం అక్షంతలు వేసి సాయిని ఆశీర్వదించారు. రెండో రోజు నేను కూడా మా కోడగుంట వెళ్ళానండి. అందుకని చెప్పి నేను వెళ్ళానమాట. మా సాయికి అక్షంతలు వేసేసి తాంబూలం తీసుకుని ఆశీర్వదించి వచ్చేసాను. ఇలాగా రెండో రోజు పెళ్ళికొడుకుని చేయడం కూడా చాలా బాగా అయితే జరిగిందండి. పల్లెటూరులో ఇలాంటి ముచ్చట్లన్నీ కూడా చాలా బాగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క పూట ఒక్కొక్కళ్ళు పెళ్ళికొడుకుని చేసి తాంబూలాలు ఇస్తూ ఉంటారు. ఇదిగోండి మా అత్తయ్య గారు మా వదిన గారు ఇద్దరు కలిసి సాయికి అయితే మంగళహారతి పాడారండి. అత్తయ్య గారు మా వదిన గారు ఇద్దరు కూడా హారతి పాటలు దేవుడి పాటలు అన్నీ బాగా పాడుతూ ఉంటారనమాట. హారతి ఇచ్చేసిన తర్వాత ఆడబడుచులు ఉన్నారు కదా, ఆడబడుచులు కూడా వచ్చి హారతి అద్దమన్నారు. హారతి ఇచ్చిన తర్వాత ప్రతిసారి ఆ హారతి పళ్ళెంలో డబ్బులు వేసే బాధ్యత మాత్రం పెళ్ళికొడుకుదేనండి. మా సాయి ఇక్కడైతే హారతి పళ్ళెంలో మళ్ళీ ఒక 500 అయితే వేస్తాడనమాట. మీకు కూడా మంగళహారతికి ఇలా డబ్బులు ఇస్తారా? కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.